అమ్మా, పెళ్లికి మీరు తీసుకురావాల్సిన సామాన్లన్నీ అందులో రాశాను. అవన్నీ మీరు మండపానికి తీసుకొస్తే సరిపోతుంది. మిగిలిన ఏర్పాట్లన్నీ అక్కడి నేను చూసుకుంటాను. తప్పకుండా దీక్షితులు గారు, అన్నీ సిద్ధం చేస్తాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇంట్లో పచ్చని తోరణాలు కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ వాయిద్యాలు వినిపించబోతున్నాయి. దీంతోనైనా అందరికీ మనశ్శాంతొచ్చి మళ్లీ ఒకప్పటి ఆనంద నిలయంలా మారితే బావుంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పూజ వల్ల ఇక ఎలాంటి భయం లేదు కదా? దైవ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరమ్మా. ఈ పెళ్లి జరగాలి అన్నది ఆ దైవమే నిర్ణయించింది. అందుకే ఎన్ని అవరోధాలు ఎదురైనా ఈ పెళ్లి మండపం దాకా చేరుకుంది. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీ మాట నిలబడుతుంది. దక్షమ్మ కూతురు మీ కోడలుగా మారుతుంది. మీ నోటి చలవ వల్ల అంతా అలాగే జరగాలని కోరుకుంటున్నాను దీక్షితులు గారు. ఎలాంటి అవరోధాలు రాకూడదు. ఎవరూ ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదు. అమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన ఊళ్ళో మన సమక్షంలో జరుగుతున్న పెళ్ళి మనం అనుకున్నట్టే జరుగుతుంది. అవునమ్మా, మేమంతా ధైర్యంగానే ఉన్నాం. ఏ ఆటంకం కలగదు అనే నమ్మకంతోనే ఉన్నాం. భార్గవ్ వీరభద్రపురం ఎందుకు వెళ్ళాడా అని నేను అనుకున్నాను. తర్వాత అక్కడికెళ్ళి మంచి పని చేశాడని కూడా నిర్ణయించుకున్నాను. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరుగుతుంది. మీరనుకున్నట్టు జరగదు రుద్ర, నేననుకున్నట్టే జరుగుతుంది. పెళ్లి మండపంలో జరగబోయేది మీ ఊహకి కూడా అందదు. ఈ ఇంటి పరువు రోడ్డు పాలవుతుంది. అత్తయ్య గారి మాట గాలిలో కలిసిపోతుంది. దాంతో ఎన్నాళ్ల నీ కల కన్నీరుగా మారిపోతుంది. అది తెలియక ఆనందంతో మీరందరూ ఇలా ఉన్నారు. తెలిసి నేను బయటికి చెప్పలేక మౌనంగా ఉన్నాను. అదేంటండి, ఆ? మేమంతా ఇంత సంతోషంగా మాట్లాడుకుంటుంటే మీరేంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఏముంది? నువ్వు చెప్పిన దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. అత్తయ్య గారు, ఎందుకు మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు? అంగరంగ వైభవంగా జరిగే పెళ్లి విషయంలో అసలు ఆలోచనే అవసరం లేదు. రేపటి ఏర్పాట్లు ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలనేదే ఆలోచిస్తున్నాను. అత్తయ్య, నేను మీకు ముందే చెప్పాను కదా, నేను ఈ ఇంటికి అల్లుడినైనా కొడుకుతో సమానమని. నా ఇంట్లో జరుగుతున్న పెళ్లిని నేనే ముందుండి నడిపిస్తాను. అంతవరకు ఎందుకు? నా అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేది కూడా నేనే. అందుకే అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. మీరేనా ఇలా మాట్లాడుతోంది? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కన్యాదానం చేయవలసినది మనమే అయినా కన్యాదానం నేనే చేస్తాను అన్నారంటే భూమిని మన సొంత కూతుర్లా చూసుకుంటున్నారని నాకు అర్థమైంది. మీరు తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కన్యాదానం చేస్తాను, కానీ నువ్వనుకున్నట్టు నీ చెల్లెలు కూతుర్ని కాదు, నా కన్న కూతుర్ని. రుద్ర, నాకు రెండిష్టాలు ఉండవు. నీకు ఏది నచ్చితే అదే నాకు నచ్చుతుంది. నువ్వు ఏది కోరుకుంటే నేను అదే చేస్తాను. ఈ పెళ్ళయ్యాక ఈ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకోవడం నువ్వే వింటావు కదా. ఎవ్వరూ మర్చిపోలేనంత గొప్పగా ఈ పెళ్లి జరుగుతుంది. ఇన్ని రోజులు దేవాలయం లాంటి ఇంట్లో ఆ దయ్యాలు తిరుగుతున్నాయి. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ
ఆ ఇంట్లో ఆనందంగా బతుకుతున్నాయి. ఈ రోజుతో వాళ్ళ ఆట కట్టించాలి. బంధాలను విడదీస్తూ ప్రాణాల్ని తీయాలనుకునే వాళ్ళని క్షమించకూడదు. మరొక్కసారి ఆలోచించమ్మా. ఎంతైనా రుద్రాణి గారి భర్త అతను. ఆయన గురించి చెప్తే ఆవిడ నమ్ముతారా? దూరం నుంచి చూసే వాళ్ళకి ఆవిడ కోపంగానే కనిపిస్తారు కాని దగ్గర నుంచి చూస్తేనే ఆవిడ గొప్పతనమేంటో తెలుస్తుంది. చాలా రోజుల నుంచి నేను ఆవిడ్ని చూస్తున్నాను కదా, ఆవిడేంటో పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే ఆవిడికి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వెళ్దాం పదండి. నీకోసమే చూస్తున్నాను జానకి. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇక మీదట నీకు అవసరం ఉండదు. నువ్వు నా కోసం ఎదురు చూడకపోయినా ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తావని మాత్రం నాకు తెలుసు. బానే కనిపెట్టావే. ఎందుకంటే నీ గురించి ఆలోచించాలి. నువ్వు అంత గొప్పదానివి కదా. అందుకే ఈ పెళ్లిలో నీకు గొప్ప సన్మానం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీతో సన్మానం చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ పెళ్లి కన్నా ముందే మీకు గొప్ప సన్మానం చేయించాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. ఇక మీదట నువ్విలా పొగరుగా సమాధానాలు చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకో ఏంటో తర్వాత నీకే తెలుస్తుంది. ఎప్పుడూ ఏదో తెలుస్తుందని ఇప్పటి నుంచి భయపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ తెలిసిన నిజాన్ని దాచకుండా నేనుంచాను. అందుకే ఏం చేయాలో అది చేయటానికే వచ్చాను. వీళ్ళెవరు? నీకు అసిస్టెంట్లా? వాళ్ళు ఎవరో ఏంటో లోపలికెళ్ళాక నీకే తెలుస్తుంది. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నా విషయంలో నువ్వు పొగరు చూపించావనుకో, అది చాలా ప్రమాదం అని గుర్తుంచుకుంటే నీకే మంచిది. నాతో ఎవరు ఎలా ఉంటే నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటాను. స్నేహంగా ఉంటే ప్రాణమిస్తాను, శత్రువుగా చూస్తే అంతు చూస్తాను. నా పేరు జానకి. కాని నాటి సీతలాగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాననుకోకు. నాకు కోపాన్ని తెప్పిస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తాను. ఓహో, కలియుగ సీతవన్నమాట. జానకి అని ఆ దేవత పేరు నీకు పెట్టినందుకు నువ్వు దేవతలా ఫీల్ అయిపోకు. నువ్వు కూడా ఒక సాధారణమైన మనిషివి. మాలాంటి అసాధారణమైన వ్యక్తులతో గొడవకు దిగినా ఎదురు తిరిగినా జరగబోయేదేంటో ఊహించలేవు. సునామీ వచ్చే ముందు హెచ్చరిక ఉండదు, వచ్చాక వినాశనం మాత్రమే మిగులుతుంది. ప్రకృతి కోపం వచ్చిందని ముందే హెచ్చరిస్తుంది. దాన్ని పట్టించుకోకపోతేనే అంత పెద్ద వినాశనాన్ని సృష్టిస్తుంది. అది తెలుసుకోలేని తెలివి తక్కువ దానివి నువ్వు. నేను ఇలా మాట్లాడుతున్నా కూడా నువ్వింకా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావంటే నిన్ను చూస్తుంటే నాకు నిజంగా జాలేస్తుంది జానకి. నిన్ను చూసి జాలిపడే రోజులు తొందరలోనే వస్తాయి. కంగారు పడుకు, తప్పుకో. మీరు ఇటు తిప్పు. అలాగా బాబు. ఏంటండి ఫోటో ముందు సెపరేట్గా ఈ సోఫా వేస్తున్నారు? చెప్తాను, మీరే చూస్తారు కదా, అంతా మీకే అర్థమవుతుంది. అసలు ఇప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ముందు అది చెప్పండి. చెప్పాను కదా, చూస్తే మీకే అర్థమవుతుందని. మేము అర్థం చేసుకునే వరకు ఆగడం దేనికి? అదేదో ముందే చెప్పొచ్చు కదా మావయ్య. ఒక నిమిషం ఉండండి. రంగయ్య, నేను చెప్పింది తీసుకురాపో. అలాగా బాబు గారు. ఇవ్వండి. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? ఇంకా నీకు అర్థం కాలేదా? బాబుగారు వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అంతే కదా బాబు? దీక్షితులు గారు, నిజంగా మీరు దైవ స్వరూపులు. నా మనసులో ఏముందో మీరు అదే చెప్పారు.
వచ్చి కూర్చో. మావయ్య కూర్చో. కూర్చో భార్గవ్. అరే మావయ్య ఏం చేస్తున్నారు మావయ్య? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్య? ఏదో పరాయి వాళ్ళకి ఇచ్చినట్టు ఈ గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? ఇది పరాయి వాళ్ళకి ఇచ్చినట్టు కాదు, నా ప్రాణమైన వాళ్ళకి ఇచ్చినట్టు. ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. రుద్రాణి, నువ్వు వచ్చి భార్గవ్కి బొట్టు పెట్టు. రా. అమ్మ దక్ష, నీ కూతురు భూమి అంటే నాకెంతో ఇష్టమమ్మా. తన అమాయకత్వం, ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంటే నాకెప్పుడూ చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది. ఇంత అమాయకురాలు ఎలా బతుకుతుంది అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అనుకున్న ప్రతిసారి నాకు కొత్త ధైర్యం వచ్చేది. తను ఎక్కడికో వెళ్ళి బతకవలసిన అవసరం ఏముంది, ఈ ఇంట్లోనే ఉంటుంది, భార్గవ్ భారీగా ఉంటుందని తలుచుకున్నప్పుడల్లా చాలా ఆనందంగా ఉండేది. మావయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేనెప్పుడు ఊహించలేదు. ఆయన మనసులో భూమికి ఇంత గొప్ప స్థానం ఉందని నేనస్సలు అనుకోలేదు. ఇందాక కాళ్ళు గడిగి కన్యాదానం చెయ్యాలి అంటే బాధ్యతతో చెప్పారనుకున్నాను. కానీ ఇంత బంధాన్ని పెంచుకుని చెప్పారని ఇప్పుడే అర్థమైంది. మొన్నొచ్చిన కలకి భయపడ్డాను. కానీ మీ ప్రేమేంటో ఇప్పుడు కళ్ళారా చూసి ఆనందపడుతున్నాను. పరాయని ఎవరన్నారు? ఆ ఇంటి రక్తం తప్ప ఇంటి పేరు కూడా లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. మీ అందరినీ నా మనుషులు అనుకున్నాను. అందుకే తను నాకు మేనలుడైనా నా కంటికెప్పుడు చిన్నపిల్లాళ్లానే కనిపిస్తాడు. నాకు నా కూతురెంతో, భూమి కూడా అంతకన్నా ఎక్కువగానే అనిపిస్తుంది. ఇదంతా నా కుటుంబమైనప్పుడు నా కుటుంబం గురించి నేను ఆలోచించకుండా ఎందుకుంటాను? చాలా సంతోషం అండి. మీ గురించి చాలామంది తప్పుగానే అనుకున్నారు. చాలాసార్లు నేను కూడా మీ విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని, నిజంగా మారారా, మారినట్టు నటిస్తున్నారా అని నాలో నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ మీరు మారారు. మీరు ఎంతో గొప్పగా మారారు అనడానికి ఇదే నిదర్శనం. ఒకప్పుడు కొరడాతో కొట్టుకుని మీ ఒంట్లో రక్తాన్ని బయటికి పంపించేయాలి అని మీరు చెప్పినప్పుడు నీ ప్రేమను, నిజాయితీని నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు భూమి విషయంలో మీరు మాట్లాడుతున్న మాట చూస్తే మీరు మా ఇంటి మనిషి, మా గురించి ఆలోచించే గొప్ప మనిషి అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతేనా మమ్మీ? ఇంకా నీకు అర్థం కావాల్సింది చాలా ఉంది. అసలు భూమి పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి డాడీ ఎంత తపన పడుతున్నారో తెలుసా? ఈ పెళ్ళి ఎంత గొప్పగా చేయాలి, ఎంత బాగా జరిపించాలి, ఎక్కడ ఏ మాట రాకుండా ఉండాలి, అన్ని బాధ్యతలు మనమే తీసుకోవాలని నాతో ఎన్నోసార్లు చెప్పారు. తప్పకుండా డాడీ, మన ఇంటి పని మనం చేసుకోకుండా ఇంకెవరు చేస్తారు అని నేను చెప్పాను.
ఇదేది నీ దగ్గర చెప్పొద్దు, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలన్నారు. అందుకే నీకు చెప్పలేదు. చాలా సంతోషం అల్లుడు గారు. మీరు మా ఇంటి మనిషిలా ఉంటాను అన్నారు. కానీ ఈరోజు ఇంటి పెద్దలా ఆలోచిస్తూ ఇంత గొప్పగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం చూసారా అత్తయ్య? పెళ్లిలో చూడండి, భార్గవ్ పెళ్ళంటే బొబ్బిలి వంశంలో జరుగుతున్న వంశోద్ధారకుడు పెళ్లి మాత్రమే కాదు, ఇది చరిత్రలో మిగిలిపోయే పెళ్లి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నేను చేయిస్తాను. దక్ష, భూమి పెళ్లిలో కట్టుకోవడానికి ప్రత్యేకంగా పట్టుచీర నేయించాను. భార్గవ్ కోసం ప్రత్యేకంగా పట్టు పంచె కూడా నేయించాను. మావయ్య, మీ ప్రేమ అభిమానం ఉంటే చాలు, ఇప్పుడు ఇవేవీ అవసరం లేదు. అదేంటి బావా అలా అంటావు? ఎంతో ప్రేమతో ఇస్తుంటే కాదనకూడదు. నీతో పాటు ప్రత్యేకించి ఆడపిల్లకు కూడా చీర నేయించారు అంటే తన మీద ఎంత అభిమానం ఉన్నట్టు, ఎంత ప్రేమ ఉన్నట్టు. నిన్ను భూమిని పక్కపక్కన కూర్చోబెట్టి ఇవ్వాలి, కానీ తను దీక్షలో ఉంది. ఇక్కడేమో టైం లేదు. మా డాడీ నీ గురించి ఇంతలా ఆలోచించి ఇంత గొప్పగా చేశారంటే నాకే కొంచెం ఈర్ష్యగా ఉంది. అయినా సరే, నీకోసం చేశారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. ఏంటి, ఆడపిల్లకి చీరిస్తే తన మీద ప్రేమ ఉన్నట్ట? ఇన్నాళ్ళు ఈ సంగతి నాకు తెలియలేదే. జానకి, ఇలారా. ఎంతసేపైంది నువ్వు వచ్చి? మేము మాట్లాడుకుంటూ నిన్ను గమనించలేదు. విక్రమ్ సింహ గారు ప్రేమ గురించి చెప్తూ ఉంటే మీరందరూ ఎంత గొప్పగా వింటున్నారు కదండి. ఆ మాటలు నేను కూడా వింటున్నాను. అందుకే ఇలా మౌనంగా ఉన్నాను. ఎవ్వరైనా మౌనంగా ఉండొచ్చు, కానీ జానకి మాత్రం మౌనంగా ఉండకూడదు. నువ్వెంత మాట్లాడితే ఇంట్లో అంత కళ్ళుంటుంది. అసలు ఈ పెళ్లి కళ్ళంతా నీ వల్లే వచ్చింది కదా. ఈరోజు మాకు తెలుస్తున్న ప్రతి విషయం నీ వల్లే తెలుస్తోంది. ఆయన భూమి విషయంలో ఇలా ఆలోచిస్తున్నారని తెలియడానికి కారణం ఈ పెళ్లి. ఈ పెళ్లి జరగడానికి కారణం నువ్వు. అవునండి, నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కానీ నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. నమ్మశక్యంగా అస్సలు లేదు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది. మన ఊహకి అందకుండా జరిగేవే ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఏ నిజానికే ఇంత సంతోషంగా ఉన్నారు. ఇంకా అసలు నిజాలు తెలిస్తే మీరు ఎలా మారుతారు అని నేను ఆలోచిస్తున్నాను. నిజమా? ఏంటా నిజం? చెప్తానండి, అన్నీ మీతోనే చెప్తాను. మీకే చెప్పాలి. కానీ సమయం సందర్భం వస్తుంది కదా, అప్పుడు తప్పకుండా చెప్తాను. ఇప్పుడు చెప్పడానికి వచ్చి మళ్ళీ తర్వాత చెప్తానంటావేంటి? ప్రతి మాటకి చెప్పే సందర్భం ఒకటి ఉంటుందని మీరే ఎన్నోసార్లు చెప్పారు కదా నాన్న. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అదేంటమ్మా నువ్వు మమ్మల్ని తీసుకొచ్చిందే? నాకు తెలుసు కదా నేను మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో. మళ్ళీ మీరు చెప్పడం ఎందుకు? నేనే చెప్తాను. సరే, నువ్వే చెప్పు. వాళ్ళెందుకు తీసుకొచ్చావు? ఏమయ్యా, నీ పేరు ముత్యాలు కదా? అప్పుడప్పుడు
నువ్వు అక్కడ మా ఇంట్లో పని చేస్తుంటావని మా తమ్ముడు చెప్పాడు. ఈ మధ్య చాలా రోజులుగా నువ్వు కనిపించట్లేదని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఏమయ్యావు? ఇప్పుడెందుకు వచ్చావు? తీసుకొచ్చింది నేను కదా, మరి వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? ఆహా, ఏం లేదు. ముత్యాలు బాబాయ్ ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్నారు. అందుకే తన పొలాన్ని అమ్ముకొని ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాడివి, ఇక్కడి విషయాలన్నీ తెలిసిన వాడివి, ఇక్కడే ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది, ఊరి గురించి కూడా ఆలోచించిన వాడివి అవుతావు అని ఇక్కడే బతకమని నేనే చెప్పాను. బతుకు తెరువు ఎలాగంటే మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీ పొలంలో ఒక 2 ఎకరాలు కౌలికిస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మన ఇంట్లో పనిచేసే ముత్యాలు శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఏమయ్యాడా అని వాడి భార్యని అడిగితే తెలియదని చెప్పింది, గుర్తుందా? అవునన్నయ్య, వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. భార్యకు కూడా చెప్పలేదు. సిటీలో ఎవరితోనో ఉంటున్నాడేమో అని అందరూ అనుకుంటున్నారు కదా. అందరూ అనుకున్నది అనుకోవడమే అవుతుంది. కానీ ఈరోజు ఆ భార్య భర్తల్ని తీసుకుని జానకి ఇక్కడికొచ్చింది. జానకి వాళ్ళని ఎక్కడుంచింది, ఎందుకుంచింది, అసలు ఆ కథ ఏంటో ఒక కంట కనిపెట్టో. మనకేదన్నా ప్రమాదం అనుకుంటే రెండో కంటికి తెలియకుండా ఆ కథని క్లోజ్ చేయి.